శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా మరి వృశ్చిక రాశి వారికి మన 16వ తారీఖు ఫిబ్రవరి నెలలో వస్తున్నటువంటి రథసప్తమి చాలా ఇంపార్టెంట్గా వీళ్ళు పాటించవలసినటువంటి విషయం. ఎందుకంటే దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి సూర్యభగవానుడు 14వ తారీఖున మరి కుంభ సంక్రమణం అంటే కుంభరాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుతో కలగడం జరుగుతుంది. అంటే ఒక విధంగా అర్ధాష్టమ శని జరుగుతున్నటువంటి వృశ్చిక రాశి వారికి రవి కూడా 4వ స్థానంలో ప్రవేశించడం వల్ల అక్కడ ఉన్నటువంటి శనితో కలిసి ఉండడం వల్ల వృత్తిపరంగా అనుకోని ఇబ్బందులు అబ్స్టాకులు వచ్చే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో వృత్తి మార్పు జరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ తండ్రి గారికి కానీ పెద్దవారికి కానీ అనారోగ్యపరంగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి కంపల్సరీగా ఈ రాశివారు ఈ వారం అంతా కూడా సూర్య భగవాన్ని ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక 3వ స్థానంలో రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజగ్రహ సంచారం కంపల్సరీగా జాతకుడు ఏదన్నా దూకుడుగా స్పీడ్గా వ్యవహరించడం, అతి వేగంగా వాహనాలు నడపడం, ఎంత గొప్పవాడినైనా ఎదిరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇది కొంత సందర్భాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదన్నా మరి రాశివారికి కుజుడు 3వ స్థానంలో ఉన్నప్పుడు చాలా సహనంతో వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా వ్యవహారంలో మాత్రం సక్సెస్ 100% రావడం జరుగుతుంది. సో అయితే మనకి వృత్తిపరమైనటువంటి మార్పులు, వృత్తిపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడడం మంచిది. సో ఒక విధంగా మరి శుక్రుడు ధనస్థానంలో సంచరిస్తూ 12వ తారీఖున మరి శుక్రుడు 3వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు, సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కలిసి 3వ స్థానంలో ప్రవేశించడం వల్ల మీకు ప్రయాణాల్లో కానీ, మీకు తెలుసున్న సర్కిల్లో కానీ, మీ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో క్లాస్మేట్ కానీ మీకు పరిచయం అయ్యే అవకాశం ఉంది. అంటే పరస్పరం అబ్బాయి అయితే అమ్మాయి పరిచయం అవుతూ, అమ్మాయి అయితే అబ్బాయి పరిచయం అవ్వచ్చు. ఈ విధంగా మీకు ఆ పరిచయం సాధారణంగా వివాహం వరకు దారి తీసే అవకాశం ఉంది. లేదంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి బాగా తెలిసినటువంటి సంబంధం, ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ ద్వారా అవ్వచ్చు, బాగా తెలిసిన సంబంధం కుదిరే అవకాశం ఉంది. సో ఏదైనా వివాహ ప్రయత్నం మాత్రం అనుకోకుండా ఈ వారం 12వ తారీఖున వివాహం కుదరడం, అంటే వివాహ సంబంధం కుదుర్చుకోవడం, నిశ్చితార్థం, అలాగే వివాహానికి కూడా ఒక డేట్ కూడా నిర్ణయించుకోవడం, అంత వేగంగా వివాహం నిర్ణయం అయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మరి చాలా కాలంగా వివాహ విషయంలో వాయిదాలు పడుతున్నటువంటి వృశ్చిక రాశి వారికి మరి వివాహ విషయంలో కొలిక్కి రావడం జరుగుతుంది. సో అయితే మరి 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు మిమ్మల్ని నిరాశపరిచే అవకాశం ఉంది. అయితే ఏదన్నా లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకో, ఇష్టపడిన పెళ్లి చేసుకుందాం అనుకున్న వారు తప్పనిసరిగా మరి దాన్ని వదులుకోవలసి ఉంటుంది. మరి ఈ సమయంలో పెద్దలు కూర్చున్న పెళ్ళి దగ్గర సంబంధమే తప్పనిసరిగా చేసుకోవలసి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా చేసుకోవడం మంచిది. లేకపోతే రెండూ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంతకు రాజీ పడండి. బట్ ఏదైనా మరి గురువు, కుటుంబ స్థానాధిపతి గురువు సప్తమాధిపతి అయినటువంటి శుక్రగ్రహ నక్షత్రంలోకి ప్రవేశించడం, ఇవన్నీ కూడా జాతకుడికి శీఘ్ర వివాహాన్ని తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ఇంచుమించుగా మీకు ఈ 3 నెలలు ఉంటుంది. ఈ భరణి నక్షత్రంలో గురుగ్రహ ప్రవేశం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 1వ తారీఖు వరకు ఎప్పుడో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈలోగా ప్రయత్నం చేసుకోవడం మంచిది. బట్ ఈ వారం ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ శుక్రకుజులు కలియడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల వివాహానికి అనుకూలత ఏర్పడుతుంది. సాధారణంగా మరి పంచమంలో ఉన్నటువంటి రాహు ప్రభావంలో జాతకులు ఈజీ మనీ కోసం కానీ, స్పెక్యులేషన్ కానీ ఇటువంటి వాటికి జోలికి వెళ్ళొద్దు. కంపల్సరీగా నిజాయితీగా వ్యవహరించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జోదం, పందెం లాంటి వాటికి వెళ్ళడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఇలా పక్కన పెడితే 11వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం మీకు
ఆధ్యాత్మికవేత్తలు కానీ, బాగా మంచి పండితులు కానీ మీకు మీ వెనకాల ఉండి మీ యొక్క అభివృద్ధికి తగిన సలహాలు ఇచ్చే అవకాశం అది ఉంది. వివాహ విషయంలో కూడా మీ యొక్క గురువులు లేదంటే మీ యొక్క గాడ్ ఫాదర్సు మీకు అన్ని విధాలా సహకరించడం జరుగుతుంది. బట్ ఎనీహౌ లాభస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ అనుగ్రహం కోసం మీరు ఖచ్చితంగా మరి గణపతి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, అలాగే మరి ఈ నెలలో వస్తున్నటువంటి రథసప్తమి అంటే 16 ఫిబ్రవరి వచ్చిన రథసప్తమి కంపల్సరీగా ఈ వృశ్చిక రాశి వారు పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే అన్నిటికన్నా ఆరోగ్యం ఇంపార్టెంటు. అటువంటి ఆరోగ్యకారకుడు రవి శని గ్రహంతో కలిసి ఉండడం, మీకు దశమాధిపతి అవడం వల్ల పూర్వజన్మ కర్మ వల్ల ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక అనారోగ్య సమస్య మీకు కానీ మీ కుటుంబంలో పెద్దవారికి కానీ, మీరు పెద్దవారైతే మీ సంతానానికి కానీ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ వారంలో అంటే మనకి ఫిబ్రవరి 11 నుంచి 17వ తారీఖు మధ్యలో ఒక అద్భుతమైనటువంటి సూర్యభగవానునికి సంబంధించినటువంటి పుణ్యతిథి రాబోతుంది. అదే రథసప్తమి. అంటే సూర్యభగవానుడు తన యొక్క దిశని మార్చుకొని ఇక్కడ నుంచి మీకు చలి తగ్గిపోయి హీట్ పెరగడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే సూర్యుడు అక్కడి నుంచి నెమ్మదిగా బలవంతుడు అవుతూ ఉంటాడు. సో ఈ విధంగా 16వ తారీఖు ఫిబ్రవరి నెలలో వచ్చే రథసప్తమి కంపల్సరీగా సూర్యగ్రహ అనుగ్రహం కోసం ముఖ్యంగా సింహరాశి వారు, మకర కుంభరాశులు, అలాగే అన్ని రాశుల వారు కూడా సూర్యుని ఆరాధించడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహంతో మిగతా గ్రహాలు కూడా అనుగ్రహించి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు సూర్యుడిని ఆరాధించకుండా ఇతర గ్రహాల్ని అనుగ్రహం కోసం ఎంత ఆరాధించినా శూన్య ఫలితం మాత్రం రావడం జరుగుతుంది. అందుకని ముందుగా మీరు మరి ఈ కంపల్సరీగా ఈ రాశులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఆనందంగా ఉన్నారో అందరూ కూడా ఈ రథసప్తమి రోజు విధి విధానంగా సూర్యోదయ టైంలో మరి సూర్యభగవాన్ని సాంప్రదాయబద్ధంగా పూజించి పాయసాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అంటే పరమాన్నాన్ని తయారు చేసి అది మీరు సూర్యునికి నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబ సభ్యులు తినడం వల్ల మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశి వారు చేసుకోండి. అలాగే మరి ఇక్కడ నుంచి కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. రవి ప్రతి సంక్రమణానికి మారుతూ ఉంటాడు. మరి ఈ నెల 14వ తారీఖు అంటే 13వ తారీఖు సాయంకాలం 7 గంటల 14 నిమిషాలకి కుంభరాశిలో సంక్రమణం జరుగుతూ ఉంటుంది. వీలైతే ఆ రోజు కూడా సంక్రమణం రోజు అంటే మరి 14వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ రోజు నియమంగా ఉపవాసం ఉండడం వల్ల కూడా రవిగ్రహం యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. ఎవరికైతే ఐశ్వర్యం కావాలో, ఎవరికైతే ఆరోగ్యం కావాలో, ఎవరికైతే రాజకీయ పదవి, ప్రభుత్వ ఉద్యోగం కావాలో కంపల్సరీగా వాళ్ళు సూర్యుడిని ఆరాధించడం వల్ల అతి శక్తివంతులై ఎవరి సహాయం లేకుండా మీకు మీరే సాధించుకునే శక్తి సూర్యుని యొక్క అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. అది సింపుల్గా మరి మీరు ప్రతిరోజు సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ, కేవలం ఓం సూర్యాయ నమః అన్న చిన్న మంత్రాన్ని చదువుకున్నా అంటే మనం ఏదైనా భక్తి, శ్రద్ధ, ఇంట్రెస్ట్ తప్ప గంటసేపు మంత్రాలు చదివినా పెద్ద ఉపయోగం ఉండదు. ఎటువంటి దాంట్లో భక్తి లేకుండా చాలా నమ్మకంతో చిన్న మంత్రాన్ని చదివినా సరే మీకు సంపూర్ణమైన బలాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని సూర్యభగవానుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా వాళ్ళ స్థాయిని బట్టి సూర్యభగవాన్ని విధి విధానంగా మరి ఈ 16వ తారీఖు ఫిబ్రవరి రోజు పాటించి ఆ రోజంతా కూడా నియమంగా ఉండడం వల్ల సంవత్సరం మొత్తం మీరు నియమంగా ఉన్న ఫలితం వస్తుంది. కాబట్టి ఈ చిన్నపాటి రెమెడీని ఆచరించి మరి 12 రాశుల వారు సూర్యగ్రహ అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.